అన్న మీ జర్నీలో చాలా సినిమాలు చేశాను, అదే 30+ సినిమాలు చేశాను. 32 సినిమా. మీరు ఎప్పుడైనా ఇంట్లో సరదాగా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా యూట్యూబ్లో మీ సినిమాకి సంబంధించి ఏదైనా సీన్ చూసుకోవాలంటే మీ సినిమాల్లో ఇంత జర్నీలో ఏది బాగా రిపీటెడ్గా చూసే ఏదన్నా? రిపీటెడ్ సీన్సా? నేను సీన్స్ గుండెజారి గుండెజారిలో కామెడీ సూపర్ కన్ఫ్యూజ్ డ్రామా అదే మీరు చేసిన సినిమాల్లో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీరు ఇష్టపడ్డ సీక్వెన్స్ ఏదన్నా అన్న? మీరు స్టోరీ రైటర్గా కానీ డైరెక్టర్గా కానీ చూసుకునేవాళ్ళు మీరు మళ్ళీ రిపీట్గా నేను ఇంత బాగా రాశాను ఈ సీను అని. రేసుగురంలో కొన్ని సీన్లు ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే నాకు ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారిది హీరోయిన్ ట్రాక్, ఎస్పెషల్లీ శృతి హాసన్ లోపలే నవ్వుకోవడం. మనకి జనరల్గా ఈ మీ ఫాదర్ ఇప్పుడు జనరల్గా ఫాదరే ప్రొడ్యూసర్ కదా, జనరల్గా ఇందులో కూడా సన్ ఫాదర్ రిలేషన్ కానీ మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఫాదర్తో అలాంటి ఫన్నీ సీన్ ఏదన్నా జరిగిందన్న, ఫన్నీ సిచ్యువేషన్ ఏదన్నా? ఫన్ అంటే ఫన్ ఎవ్రీడే వచ్చినా ఏదో సెటిల్ కౌంటర్ ఉంటే అలా మళ్ళీ తిట్టిన అలా కొట్టడం మాత్రం ఒకసారి జరిగింది. ఒకసారి చిన్నప్పుడు జరిగింది, నేను 7th 6th ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. భారీ విధ్వంస కాండం తిన్నప్పుడు అది ఒకసారి, అంతే. దాంతో మళ్ళీ ఇప్పుడు ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ అన్న జనరల్గా నాకు తెలిసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్లు కూడా సాయంత్రం అయితే వాళ్ళ పనులు అయిపోయాక పర్సనల్ పనులు ఏమో ఉంటాయి, కానీ హీరోయిన్కి షూటింగ్ తప్ప వేరే ఏం లేదు నాకు తెలిసి. అంత బిజీగా ఉంది. ఆ అమ్మాయి పాత్ర గురించి అన్న, ఈ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన 4 monthsలో సినిమా రిలీజ్లో హీరో ఎవరైనా అడుగుతున్నారు కానీ హీరోయిన్ ఎవరైనా అడగట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా శ్రీలీలని. ఈ సినిమాలో ఇప్పుడు మిగతా సినిమాలతో పోలిస్తే మన సినిమాలో ఆ అమ్మాయి ఎలా కొత్తగా కనిపించబోతున్నాను? డెఫినెట్గా అమ్మాయి కూడా ఇప్పుడు మీరు కిక్కు రేసుకున్న ఎలా అయితే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ చూస్తారో అలాంటి క్యారెక్టరైజేషన్ చూస్తారు అమ్మాయిని, అలా కొత్తగా ఉంటుంది. అవును, ఆ అమ్మాయి కూడా డ్యాన్సులు అన్న, అమ్మాయి డ్యాన్స్ ఎప్పుడు వేస్తుంది నాకు తెలిసి. ఈ ఓలే ఓలే ఆ సినిమాలో ఆ పాటలో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఆ పోటాపోటీగా జరిగి ఉంటుంది. దాని ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? నా ఎక్స్పీరియన్స్ అంటే తను 20 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు. నేను 20 నేను చాలా చేస్తాను, కానీ ఇప్పుడు నేను తన ముందు ఒకవేళ ఎనర్జీని మ్యాచ్ చేయకపోతే అప్పుడు ఇండియాలో నా వచ్చిన పేరు మొత్తం పోద్ది. కాబట్టి సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా పోటాపోటీగా యుద్ధం చేసాము. సో సాంగ్లో మటుకు ఇద్దరు ఎనర్జీ అలా వస్తుంది బయటికి. ఈ సినిమా జర్నీలో డైరెక్టర్ గారిలో మీకు నచ్చిన విషయం, నచ్చని విషయం కూడా చెప్పండి. నచ్చిన విషయం అంటే తిను బెటర్మెంట్ కొరకు ఎవ్రీడే సీన్ రేపు మార్నింగ్ షూటింగ్ సెట్లో వచ్చే వరకు దాన్ని మారుస్తుంటాడు ఫర్ బెటర్మెంట్ ఓన్లీ. బెటర్మెంట్ నచ్చింది కూడా అది. సడన్గా మారిపోయిందంట కదా, సో ఉంటుంది. కానీ అది చాలా బాగుంటుంది. అది బాగా లేకుంటే అదే పెద్దది. ఎప్పుడైనా సరే అన్న, మనం ముందు రాసుకున్న స్క్రిప్ట్ అన్నిటికంటే కూడా ఆ రోజు స్పాట్ లో వచ్చిన ఒక చిన్న మూమెంట్ కూడా థియేటర్ లో కూడా ఎక్కువ పేలేదు. అలాగే మీకు హీరో గారిలో నచ్చిన విషయం, నచ్చిన విషయం? నచ్చిన విషయం అదే, తను ఇప్పుడు నా విషయం ఏది చెప్పాడో మొదటి నుంచి తను ఫిక్స్ అయిన దాన్ని, బాగుంది అని తనకు నచ్చిన దాన్ని సినిమా చివరి వరకు కూడా అది వదిలిపెట్టలేదు. అది గుర్తు చేస్తారు. మనం మర్చిపోయినా సమస్య లేదు అలా కుదరట్లేదన్నా, లేదు అది బాగుంది దాన్ని వదిలేయడం తప్పు కదా అని చెప్పి గుర్తు చేస్తాడు. ఇది చాలా బెస్ట్ క్వాలిటీ. ఓవరాల్గా ఇది డైరెక్టర్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా ఎందుకంటే ఎక్కడైనా సరే ఈ జర్నీలో ఏ రీజన్తో ఒక చిన్న నెగ్లిజెన్సీ ఉన్నా సరే మర్చిపోయినా కూడా అది పోనివ్వడు. సో సినిమాకి అవసరమైన అది డైలాగ్ అవ్వచ్చు, మంచి సీన్ అవ్వచ్చు, కథలో చాలా మంచి ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, అది పోనివ్వడు. దట్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. తను మీ అల్లరి బుల్లోడు సినిమా, ఆ సినిమా అప్పుడు నాకు తెలిసి నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీకు నాని గారికి మధ్య ఏదన్నా ఆ టైంకి అప్పుడు ఏదన్నా కాన్వర్జేషన్? మొత్తం సెట్లో మాట్లాడుకునేది మీ ఇద్దరే, నేను నాన్నగారు. అండ్ నాన్నగారు అప్పుడు నన్ను ఫస్ట్ తను అసిస్టెంట్ డైరెక్టర్ హీరో కదా, సో తను నన్ను మామూలుగా కాల్ మీ అబ్బాయి మీ నేమ్ నితిన్ అని. నాకు అది బాగా ఇష్టం ఉండేది. నాకు ఇష్టం, ఎందుకంటే వచ్చి అప్పట్లో ఎక్కువ ఉండే చాలా. సో నాకేమో చిరాకు సార్ బాబు అంటే. కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి తిట్టి, అసలు తన హీరో నువ్వేంటి అలా పిలుస్తున్న పేరు పెట్టి అంటే, నేను మరీ పిలిచి వాళ్ళు అలాగే అంటారు, నువ్వు నన్ను ఇప్పటి నుంచి అసలు నితిన్ కాదు కాల్ మీ నిట్స్ అంటే మొత్తం సెట్లో ఒక అసిస్టెంట్ హీరోని నిట్స్ అని అడేవాడు ఒక్కడే. ఇప్పుడు మీ ఈ 7th కేమో నాని అన్న సినిమా, 8th మీ సినిమా వస్తున్నా, ఇది దాని గురించి మీరు? దాని గురించి యాక్చువల్లీ మా ఇద్దరు సినిమాలు వచ్చాయి యాక్చువల్లీ సేమ్ డే, లాంగ్ బ్యాక్. తన 3rd 4th సినిమా పేరు గుర్తు రావట్లేదు. నాదో సినిమా, ఇద్దరు సినిమా వచ్చే సేమ్ డే. ఆ రోజు సేమ్ డే ఆ 2 సినిమాలు ఆడలేదు అప్పుడు లాంగ్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వచ్చే 7th 8th కాబట్టి ఈసారి 2 ఆడాలి. అదొక సీతారామం అవ్వాలి, మాదొక బిమిసార్ లాంటి కమర్షియల్ హిట్ కావాలి.
సో అండ్ ఇండస్ట్రీ బాగుండాలి. అంతే అన్న. ఇప్పుడు జనరల్గా మనకి రేపు సినిమా అనగానే ఈ రోజు నైట్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది అన్న. మీకు అలాంటి ఎప్పుడైనా రేపు సినిమా రిలీజ్ అనగానే ఈ రోజు నైట్ మీ ఆలోచన ఏంది బ్లాంక్ అసలు అంటే డెఫినెట్లీ స్ట్రెస్ టెన్షన్ ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ రిపోర్ట్ జీవస్ నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, అది ఏమొస్తుంది ఉంటుంది, డెఫినెట్ చాలా ఉంటుంది. జనరల్గా మీ థాట్స్ ఎలా ఉంటాయి అన్న? అది రేపు రిలీజ్ అనగా ఈ రోజు కాదు, నాకు ఆల్రెడీ నేను ఆల్రెడీ ప్రతి రాత్రి వసంత రాత్రి అలానే అవుతుంది. నాకు సేమ్ స్ట్రెస్లో ఉంటా, కొంచెం చిన్న వరేస్తే కొంచెం ఆ కోపం వస్తుంటుంది. మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని కాల్స్ వస్తాయి. అవును. మీకు ఈ కాల్ చేసి చెప్పాడంటే ఇది ఖచ్చితంగా షూర్ షాట్ హిట్టే అనిపించే కాల్ ఎవరిదన్న? ఇండస్ట్రీ తరపు నుంచి కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీరు నమ్మే ఒక కాల్ ఈడు చెప్పాడంటే ఇది కంపల్సరీ సూపర్ హిట్ చెప్తే గ్యారంటీ చేయాలి. యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, కాల్స్ వస్తాయి కదా హిట్ అంటారు, కానీ అసలు నమ్మను. అది నిజంగా హిట్ అన్న అసలు నమ్మను. నాకు నమ్మదుగా నాకు ఈవినింగ్ వరకు కన్ఫర్మేషన్ తీసుకుని అన్ని చోట్ల ప్రతి ఏరియా తీసుకొని కన్ఫర్మేషన్ అప్పుడు హిట్ అని నమ్ముతా. నాకు కాల్ చాలా వస్తుంటే కానీ ఎవరు కూడా ఎవరి మాట అసలు నేను నమ్మను. ఆ టైంకి డిఫరెంట్ హ్యాపీ ఉంటుంది, కానీ నాకు ఊరికి చెప్తున్నాడా, నన్ను ఏదో ఫస్ట్ కాబట్టి చెప్తాను, కొంచెం హ్యాపీ అని చెప్తున్నాడా అని ఈడొడుతూ ఉంటాను. ఈవినింగ్ వరకు నాకు వస్తుంది ఫుల్. మీకు అలా వచ్చే కాల్స్ ఉన్నాయన్నా? మీకు వెల్ విషర్స్ వస్తాయి అంటే మీ తోటి ఎలాగో మీకు డైరెక్టర్స్తో ఎంతమందితో పరిచయం ఉందో ఆల్మోస్ట్ అందరితో మ్యాక్సిమం టాప్ స్టోరీస్ అని వర్క్ చేశారు. చాలా కాల్స్ వస్తాయి. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎన్ని వచ్చినా సేమ్ ఇప్పుడు తను అన్నట్టే మనకి పూర్తిగా ఇది రైట్ అని వెల్ విషర్స్ ఎప్పుడైతే అవుతారో వాళ్ళు కొంత బాగున్నా చాలా బాగుందని చెప్తారు. వెల్ విషర్ కానోడు ఫోన్ చేశాడు అనుకోండి, వాడు అసలు బాగోకపోయినా సూపర్ ఉందని చెప్తాడు, ఎందుకు వచ్చిన కూడా. సో వీటిలో ఏమవుతుందంటే దానికి తోడు ఇన్ని రోజులు ట్రావెలింగ్లో నమ్మకం ఉంటుంది, సూపర్ హిట్ కొట్టాలని ఆశ ఉంటుంది, మనం చేసినంత నచ్చుతుందని భయం ఉంటుంది. వీటి వల్ల సెటిల్ అవ్వడానికి తను చెప్పిన టైం పడుతుంది. అదే ఇంకా మన సినిమా ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటే ఇందులో స్పెషల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్ ఎలిమెంట్స్ వస్తాయి కదా. ఇందులో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అంటే నవ్వుకోవడానికి ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని నవ్వుకోవడానికి ఎంత పర్సంటేజ్ ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంది ఒకసారి మన ఆడియన్స్కి? ఎందుకంటే ఈ రీసెంట్ టైమ్స్లో నిజంగా చెప్పినట్టు అస్సలు ఫ్యామిలీ మొత్తం కూర్చొని నవ్వుకునే సినిమాలు చాలా తక్కువ. మనకి ఆల్మోస్ట్ జనవరి 11th గుంటూరు కారం వస్తే ఆ గుంటూరు కారం సినిమా వరకు కూడా అలా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే సినిమాలు అయితే నాకు తెలిసి లేవు. మిగతా భారీ యాక్షన్ ఫిల్మ్స్ ఉన్నాయి, నాకు తెలిసి యూత్ ఫిల్మ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇందులో ఎంతవరకు ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సినిమా మొత్తం ఇందులో ఇది సీరియస్ కథ కాదు, ఇది ఆయన క్యారెక్టర్ని బేస్ చేసిన ఫిల్ము. ఆ జర్నీయే హిలేరియస్ ఉంటుంది. నాకు తెలిసి హీరో క్యారెక్టరైజేషనే ఒక కథలాగా ఒక కథలా ఫామ్ అయిపోతుంది. సో 2 గంటల 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటారు. అలాగే రాజశేఖర్ గారు అన్న, నాకు తెలిసి ఆయన ఇంతవరకు చాలామంది ఆయన దగ్గరికి సబ్జెక్ట్స్ తీసుకెళ్ళారు, ఒక క్యారెక్టర్ చెయ్యాలన్న ఉద్దేశంతో. ఆయన ఇంతవరకు ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ టైం మన సినిమాకి ఆయన యాక్సెప్ట్ చేశాడంటే మీరు ఆయన అసలు ఎలా ఒప్పించారు, ఏం చెప్పారు ఆయనకి? అంటే మీరు ఆ క్లూ ఇస్తే మిగతా డైరెక్టర్లకు కూడా అది హెల్ప్ అవుతుంది. నిజంగా ఆ టెక్నిక్ తెలియదు అసలు. ఆయన చేస్తే బాగుంటుందని ఫస్ట్ నుంచి నేనైతే స్ట్రాంగ్గా కోరుకున్నాను. ఆయన చేయాలి, చాలా బాగుంటుంది సినిమాకి. ఆయన కూడా కొత్తగా కనిపిస్తారండి. ఇది అవుతుందా లేదనే డౌట్ అందరికీ ఉంది. సరే అది వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నాం. కరెక్ట్గా ఇంకా నెక్స్ట్ షెడ్యూల్కి ఎలాగా ఆయనతో మనకి ఇదవుతుంది అన్నప్పుడు అప్రోచ్ అయ్యాం. నేను డౌట్గానే భయంగానే అదే సేమ్ ఇదిలోనే ఫస్ట్ మార్నింగ్ షో రిలీజ్ లాగే అదే టెన్షన్లో వెళ్ళాను. ఫస్ట్ సిట్టింగ్లో ఆయన విపరీతంగా నచ్చేసింది. మీరు రాజశేఖర్ గారితో ఈ వర్క్ చేసిన తర్వాత మీరు సర్ప్రైజ్ అని ఏంటంటే ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఆయనలో మీరు గమనించింది కానీ ఆయన ఏంటి ఇలా చేస్తున్నాడు ఈ టైంలో అని మీకు అనిపిస్తుంది? అంటే అతనికి ఉంటే ఏంటంటే స్క్రీన్ ఇమేజ్ ఎప్పుడు అప్పుడు ఏమంటారు యాంగ్రీ యాంగ్లో ఉండదు స్క్రీన్ ఇమేజ్. ఎక్కడ మనకు కూడా మైండ్లో విల్ బీ సీరియస్ ఏమో అనేది ఉండదు. బట్ సెట్లో వస్తే ఈజ్ వెరీ జోవియల్, వెరీ ఫ్రెండ్లీ, కూల్ ఉండేవాడు, షార్ట్ గ్యాప్లో అక్కడ కూర్చునేవాడు, బాగా మాట్లాడేవాడు. సో ఇట్ వాస్ వెరీ రియల్లీ నైస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. చాలా డౌట్స్ నాకు కూడా ఉండేవి రకరకాల. అసలు ఇప్పుడు సీనియర్ మోస్ట్ యాక్టర్ ఫస్ట్ మళ్ళీ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఎన్నో ఫియర్స్ ఉంటాయి మనకి. దానికి నాకు ఇటువైపు నుంచి ఏంటంటే బిగ్ సపోర్ట్ తను. అసలు తన క్యారెక్టర్ గురించి అడిగిన దానికన్నా ఆయన క్యారెక్టర్ డైలాగులు నువ్వు కేర్ తీసుకున్నావా 1-4 సార్లు ప్రతిదీ అదిరిపోవాలి, ఆయన ఇంట్రోలు కరెక్ట్గా అదిరిపోవాలి, ఎవ్రీథింగ్ అడిగేవాడు. సో ఆ స్టార్డమ్ని, ఆ ఒక లెజెండరీ ఒక ఇదిని మనకు తెలియాలి, ఆ రెస్పెక్ట్ చేయటం. అది ఆ సపోర్ట్ ఎప్పుడైతే నాకు ఇక్కడ ఉందో అసలు కంప్లీట్ ఇదిగా వెళ్ళిపోయా. బట్ సెట్కు
రకరకాలు వినున్నాం కదా, ఎలా ఉంటుందో తెలియదు, ఎలా హ్యాండిల్ చేయలేదు. తనని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఈజీ, ఇంత కంఫర్ట్ ఉంటుందో తెలియదు అనుకున్నా. అసలు ఊహించలేదు అన్ని రోజులు ఎలా షూట్ అయిపోయిందో. టైం మార్నింగ్ 7 o'clock షూట్ చేసిన రోజులు మేము ఆన్ టైం వస్తే మనం పంపించాలి సార్, ఓ 15 గంట 20 నిమిషాలు గ్యాప్ ఉంది, క్యారవాన్కి వెళ్ళండి, వెళ్ళాయన అక్కడే కూర్చుంటారు అండ్ చాలా కలిసిపోతారు, చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన. అండ్ హీఈస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ స్క్రీన్ కూడా. అది మనం చాలా సరదాగా ఉంటారు ఆయన. అలాగైనా మీరు నాన్నగారే ప్రొడ్యూసర్ కదా, మీరు ఈ సినిమాలో ఏదన్నా సీన్ చేస్తున్నప్పుడు దృష్టి సీన్ మీద కాకుండా బడ్జెట్ మీదకి వెళ్ళిన సందర్భం ఏదైనా? మీ దృష్టి బడ్జెట్ ఏమన్నా ఎక్కువ అవుతుందా అన్న సెన్స్ కానీ ఎక్కడైనా ఒక సీన్ కదా ఎపిసోడ్ అనిపించింది. ఇది మన ఇంటర్ ఎపిసోడ్కి ఇంటర్ ఫస్ట్ అనుకుంది 8-9 nights అనుకున్నాము. అది కొన్ని కారణాల వల్ల 11 nights 12 nights హ్యూజ్ సెట్, పెద్ద సెట్కి వాచిపోయింది. అండ్ నెంబర్ ఆఫ్ నైట్స్ 16-15 nights ఉంది. అక్కడ కొంచెం అనిపించింది. బట్ ఏంటంటే సినిమాకి హార్ట్ అండ్ సోల్. తిని ఫస్ట్ కథ చెప్పేటప్పటి నుంచి మిగతా అంతా మనం కొంచెం ఎక్కడన్నా మనం కొంచెం తగ్గించుకుందాం, కానీ ఈ ఎపిసోడ్ మట్టుకు మనం అవ్వకూడదు అనుకున్నాం. అలాగే అనుకుని చేసాము. అలాగే ఈ స్క్రీన్ మీద చాలా బాగా వచ్చింది.